అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సాయి సందీప్ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇండియాస్ మోస్ట్ పాపులర్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ద ఆల్ న్యూ హోండై 2026 వెన్యూ సెకండ్ జనరేషన్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ షోరూమ్ అయితే మన కొండాపూర్లో ఉన్న హోండై క్యూన్ షోరూమ్. సో మీకు షోరూమ్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇప్పుడు అసలు ఈ కార్లో నాకు నచ్చిన మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ డాష్ బోర్డ్. చూస్తున్నారుగా డాష్ బోర్డ్ ఎంత ఉందో, డ్యూయల్ 12.3 ఇంచ్ కర్వ్డ్ స్క్రీన్స్తో. అసలు ప్రీమియం సిగ్మెంట్స్ కార్లో ఉండే ఈ సెటప్ ఇది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మన తెలుగు లాంగ్వేజ్ సపోర్ట్ కూడా ఉంది. మనకి టాటా కార్స్లో ఇచ్చినట్టు టెరైన్ మోడ్స్ ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో అయితే మనకి ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇది మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో అయితే డిస్ప్లే అవుతుంది. డాష్ బోర్డ్ డిజైన్ ఇప్పుడు చాలా వైడ్గా, క్లీన్గా ఉంది. డాష్ బోర్డ్ పైన ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ వాడారు. సో కార్ లోపల ఉన్నప్పుడు ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. కార్ స్టీరింగ్ వీల్ చూస్తే మీకు డీ షేప్ లో అయితే ఉంటుంది. ఎక్సలెంట్ గా ఉంది. మనకి స్టీరింగ్ వీల్ లోనే అడాస్ కంట్రోల్స్ అన్నవి కూడా ఇచ్చారు. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. మనకి స్మార్ట్ IRVM అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే రాత్రి మనకి వెనకాల ఇచ్చే వెహికల్ కి హై బీమ్ లైట్స్ ఉంటాయి. ఇది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయ్యి మనకి లో లైట్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. కార్లో మనకు మెయిన్ హైలైట్ ఇంకొక ఫీచర్ ఏంటంటే అడాస్ లెవెల్ 2 విత్ 16 ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కార్లో మనకి ఇన్బిల్ట్ డాష్ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నో నీడ్ టు ఇన్స్టాల్ థర్డ్ పార్టీ డాష్ క్యామ్స్. ఇక్కడ మనకి కొన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవి మనకి ఏసీ కంట్రోల్, అలాగే హజార్డ్ లైట్స్ కానీ, మ్యాప్ కానీ, మాన్యువల్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈజీ యాక్సెస్ కోసం. డోర్స్ కూడా చాలా ప్రీమియం గా ఉన్నాయి. సో ఆల్ 4 పవర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో మనకి ఆటో ORVMs అన్నవి కూడా ఉన్నాయి. సో ఈచ్ ORVM కింద మనకి 2 క్యామ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ హజార్డ్ లైట్స్ కానీ, టర్న్ ఇండికేటర్స్ కానీ ఈ ORVMs కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ లో రైట్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్, లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే లెఫ్ట్ సైడ్ వ్యూ అన్నది కెమెరా వ్యూ మనకి డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ ఇంటీరియర్ కూడా చాలా ప్రీమియం గా ఉంది. ఈ కార్లో కొత్తగా యాడ్ అయిన ఫీచర్స్ ఏంటంటే ఈ సన్ బ్లైండ్ ఒకటి. సో మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు. ఇంకా ఇప్పుడు అసలు వెనకాల సీట్లో కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. స్పేస్ విషయానికి వస్తే చాలా స్పేషియస్గా ఉంది. బ్యాక్ క్యాబిన్ కూడా మనం 6 ఫీట్ పర్సన్ కూడా అయితే ఈజీగా కూర్చోవచ్చు అండ్ లాంగ్ జర్నీ కంఫర్టబుల్గా చేయొచ్చు. సో మనకు మధ్యలో ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. అందులో కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెనకాల ఉన్న వాళ్ళకి సెపరేట్ హెడ్ రెస్ట్ అన్నది ఉన్నది. సో ఇవి మన ప్రీమియం కార్స్లో అయితేనే చూస్తాం మనం. సో ఇక్కడ చూస్తే మనకి ఈ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెనకాల ఉన్న వాళ్ళకి సెపరేట్ AC వెంట్స్ మరియు 2 C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎటువంటి టెన్షన్ లేదు. సో ఫ్యామిలీతో ట్రావెల్ చేసే వాళ్ళకి వెన్యూ రేర్ సీట్ అయితే ఇప్పుడు ఎక్కువ కంఫర్టబుల్ అండ్ స్పేషియస్గా ఉంది. సో నా హైట్ వచ్చేసి అరౌండ్ 5'11". సో నాకే ఇంత స్పేషియస్గా ఉంది. సో ఫ్రంట్ డ్రైవర్ సీట్ కూడా నా హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేశారు. సో మనం ఇక్కడ చూస్తే మనకి సన్ రూఫ్ అన్నది ఉంది. సో ఈ ఆటోమేటిక్ స్విచెస్ ద్వారా ఇదైతే సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ అయితే జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ మ్యూజిక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే బోస్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి డ్రైవర్ సీట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ మాన్యువల్ అడ్జస్టబుల్. సో మనం కావాలితే మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ హోండై వెన్యూలో మనకి ఆల్ 4 పవర్ విండోస్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMs అయితే డ్రైవర్ సైడ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇంజన్ ఆప్షన్స్ వచ్చేసి 1.2 లీటర్ పెట్రోల్, 1 లీటర్ టర్బో పెట్రోల్ DTC అండ్ 1.5 లీటర్ డీజిల్. సో మైలేజ్ వీళ్ళు క్లెయిమ్ చేసేది పెట్రోల్ వచ్చేసి అరౌండ్ 18 కిలోమీటర్స్ అండ్ డీజిల్ వచ్చేసి 21 కిలోమీటర్స్. సేఫ్టీ విషయానికి వచ్చేస్తే అన్ని 6 వేరియంట్స్లో ఎయిర్ బ్యాగ్స్, EBD మరియు ESC స్టాండర్డ్స్ అయితే వస్తున్నాయి. మనకి బూట్ స్పేస్ విషయానికి వచ్చేస్తే 380 లీటర్ బూట్ స్పేస్ అన్నది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్స్ కూడా 60:40 స్ప్లిట్ రేషియో అయితే ఉంది. సో మనకి ఫ్యామిలీ ఈజీగా లగేజ్ అయితే ఫిట్ చేసుకోవచ్చు మనకి. అలాగే బూట్లో ఒక స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైనల్గా మనం కార్ బ్యాక్ సైడ్కి వస్తే మనకి ఇది క్రేటానా లేకపోతే వెన్యూనా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇది స్టైలిష్ LED DRLs అయితే మనకు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నైట్ టైం చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే లెంత్ వచ్చేసి 3.99 మీటర్ అండ్ విడ్త్ వచ్చేసి 1.8 మీటర్ అండ్ హైట్ వచ్చేసి 6.5 మీటర్ అండ్ వీల్ బేస్ వచ్చేసి అరౌండ్ 2.5 మీటర్ అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ కార్ వీల్ సైజెస్ వచ్చేసి 15-16 ఇంచెస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి బేస్డ్ ఆన్ వేరియంట్. ఈ కార్కి అయితే స్టైలిష్ షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రూఫ్ మీద రూఫ్ రైలింగ్ అన్నది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ ఇంచుమించు చూడటానికి మీకు అయితే క్రేటాలా ఉంటుంది, కానీ క్రేటా కాదు. ఇదైతే ఆటోమేటిక్ వేరియంట్. సో అందుకని ఆటో అని రాసింది. సో హ్యాండిల్స్ కూడా చాలా నీట్గా అండ్ క్లాసీగా ఉన్నాయి.
ఈ కార్ కొనొచ్చా అని నన్ను అడిగితే కొనొచ్చు, ఎందుకంటే దీనికి ADAS లెవెల్ 2 ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఉంటాయి, సైడ్ కూడా కెమెరాస్ ఉంటాయి. సో ఫ్రంట్ మనకు వచ్చేసి LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. పాత వెన్యూ అండ్ ఈ వెన్యూకి అసలు కంపారిజనే లేదు, ఎందుకంటే మొత్తం అన్నీ చేంజ్ అయిపోయాయి. ఈ వెన్యూ చూడటానికి యాజ్ ఇట్ ఈస్ సేమ్ క్రేటా లాగే ఉంది. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఉంటా. థ్యాంక్ యూ.